హలో అండి. ఇది సంపెంగ చెట్టండి. ఇదేంటంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఏసిన చెట్టండి. మొన్న సమ్మర్‌కేంటంటే నెమ్మదిగా ఆకులయ్యి వళ్ళిపోవటం అలా జరిగిందండి. ఇది ఒక 20-25 ఫ్లవర్స్ అలా పూసేదనమాటండి. చాలా మంచిగా పూసింది చెట్టు. మరి ఎందుకో తెలీదు సమ్మర్‌లో అలాగా నెమ్మదిగా వళ్ళిపోయింది చెట్టు. సరే ఎండకి కదా అని అనుకున్నాము. మరి చాలా రోజులు చూసాం గానీ, ఇంకా రాచిగుళ్ళయివి రావట్లేదనమాట. నేను యూట్యూబ్‌లో అలా సెర్చ్ చేస్తుంటే ఒక ఒక ఎవరో ఒక యూట్యూబర్ చెప్తే చేశాననమాట. ఇలా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి నీటిలో ఇలా మొక్కను పెడితే మరలా చిగుర్లొస్తది అన్నట్టు చెప్పారు. కానీ ఇదేం వర్కౌట్ అవ్వలేదండి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మరి. సరే ఇంకేం చేస్తాం మరి. నాకు సంపంగి చెట్లంటే చాలా ఇష్టమండి. నా దగ్గర అన్నీ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఆకు సంపంగ, రేఖ సంపంగ, వైట్‌ది, గుడ్డు సంపంగ. ఈ చెట్టే కొద్దిగా ఇదయింది. మరలా కొత్త చెట్టుని తీసుకొచ్చి మరలా పాతాననమాట. బానే ఇదయింది. ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు. ఆహ్, 2 బడ్స్ వచ్చాయి ఇప్పుడే. హ్మ్. ఇవి వచ్చిన తర్వాత మరలా ఇంకో వీడియో చేస్తాను. చూడండి. మరెందుకో హైడ్రోజన్ పెరాక్సైడ్‌దయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. నేనేంటో అంత ఫూలిష్‌గా చేశానేంటా అనుకున్నాను. కొన్ని రోజులు దాన్ని అలా ఉంచినా ఏదన్నా చిగుర్లొచ్చినేమో, నేనేమో తీసేసి మొత్తం వేర్లు తోటి ఉన్నదాన్ని అలా పెట్టాననమాట వాటర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏసి. నాకు వర్కౌట్ అవ్వలేదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.